ఇక్కడ మెయిన్ గా నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏమంటే ఆడిట్ టైంలో కానీ ముందు వెరిఫికేషన్కి వచ్చినప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ కానీ ఈ టీమ్స్లో జరిగిన వెరిఫికేషన్ వరకు నాకున్న ఇప్పుడు రికార్డెడ్ ఎవిడెన్స్ కానీ ఏమంటే వర్క్ డీవియేషన్ చాలా ఉందండి, మెజర్మెంట్ డీవియేషన్స్ చాలా ఉన్నాయి. దట్టు పబ్లిక్ కూడా తక్కువ పని చేయడం అంటే వాళ్ళకి మనం అవగాహన కల్పించాలి. పని ఇంత చేస్తే ఇంత డబ్బులు వస్తుంది అని అవగాహన కల్పించి మనం పని చేయించాల్సిన బాధ్యత టీఏల పైన, ఎఫ్ఏల పైన ఉంది, ఏపీఓ పైన, మొత్తం స్టాఫ్ పైన. కానీ ఆ విధంగా అయితే ఇక్కడ జరగలేదు. ఎందుకంటే హార్డ్ సాయిల్ అంటున్నారు. హార్డ్ సాయిల్ అయినా కనీసం మన వర్షాలు వచ్చినప్పుడైనా మెత్తగా ఉంటుంది, ఆ టైంలోనే మనం పని చేయించుకోవాలి, వర్షాల తర్వాత కానీ అప్పుడు కానీ. ఆ రీజన్ పెట్టి మనం మన మెజర్మెంట్స్ ప్రకారం పేమెంట్ ఇవ్వాలని ఉంది, కానీ వర్కర్స్ అటెండ్ అయినంత మాత్రం పేమెంట్ చేయాలని ఎక్కడా రూల్ లేదు. కాబట్టి ఈ మెజర్మెంట్ డీవియేషన్స్కి పూర్తిగా బాధ్యత వహించాల్సింది ఈసీ అండ్ టీఎస్ అండి. అట్లాగే మస్టర్స్లో డూప్లికేట్ జాబ్ కార్డ్స్, ఎందుకంటే మనం శానిటేషన్ ఆఫ్ జాబ్ కార్డ్స్ కోసమని నవంబర్ డిసెంబర్లో మనము ఒక డ్రైవ్ చేయించి ప్రతి గ్రామ పంచాయతీలను కూడా ఒకే ఇంట్లో, అంటే 100 రోజులే మనం పని ఇస్తాం కాబట్టి 100 రోజులు దాటి పని యాజ్ పర్ 100 రోజులు ఉపాధి హామీ అనేది 100 రోజులు, అంటే అన్ సీజన్లో రైతులు పనులు లేనప్పుడు వాళ్ళు పని లేకుండా వాళ్ళకి ఆదాయం లేకుండా ఉంటుంది కాబట్టి పని ఇస్తాం. ఆ విధంగా కాకుండా 100 రోజుల కంటే కొంతమందికే 100 రోజుల కంటే ఎక్కువగా ఇవ్వడం అనేది నేరం. 100 days కంటే ఎక్కువ అంటే ఆ ఇంట్లో 2 జాబ్ కార్డులు ఇవ్వడం, 3 జాబ్ కార్డులు ఇవ్వడం అనేది గుర్తించడం జరిగింది. అవంతా కూడా రికవరీ పెట్టడం జరిగిందండి. ఎందుకంటే ఇది తెలిసే ఎఫ్ఏకి తెలుసు ఆ ఇంట్లో 2 కార్డ్స్ ఎందుకు ఉన్నాయి అనేది. అట్లా ఇవ్వడం అనేది జరగకూడదు. ప్లస్ దీనిపైన మనము వెరిఫికేషన్ చేయించాము. వెరిఫికేషన్ చేసినప్పటికీ కూడా ఈ కార్డ్స్ ఇప్పటివరకు కూడా పోతున్నాయంటే అది పూర్తిగా ఏపీఓ ఏపీఎస్ నిర్లక్ష్యం అండి. ఫీల్డ్ లెవెల్లో డోర్ టు డోర్ వెరిఫై చేసి ఎక్స్ట్రా జాబ్ కార్డ్స్ ఏమన్నా ఉన్నాయంటే వెంటనే కూడా డిలీట్ చేయాల్సిందిగా మనం 3 months దీని మీద వెరిఫికేషన్ చేసాం. ఇక్కడ కొన్ని పంచాయతీల్లో ఎక్కువగా ఈ డబుల్ జాబ్ కార్డ్స్, ఒకే ఇంట్లో 3 జాబ్ కార్డ్స్ అట్లాంటివి రావడం జరిగింది. ఆ జాబ్ కార్డ్స్ని ఇప్పుడు వెంటనే డిలీట్ చేసి ఒకే కార్డులో ఒక కుటుంబాన్ని యాడ్ చేయమని చెప్పడం కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందండి. ఈ రికార్డ్స్ పరంగా చూస్తే అసలు ఫీల్డ్ అసిస్టెంట్స్ కానీ, టీఏలు కానీ, సిఓలు కానీ, సిఓ అనేవాడు అకౌంటెంట్, రికార్డ్ మెయింటెనెన్స్ అనేది రికార్డ్స్ ఆడిట్ టీమ్ హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు రికార్డ్ వెరిఫై చేసుకుని ఒకసారి చెక్ చేసుకుని ఇస్తాం. అట్లాంటి వెరిఫికేషన్ అనేది జరగలేదు. పూర్తిగా నిర్లక్ష్యం అండి. ఏపీఓ నుంచి సిఓ వరకు కూడా, టీఏలు కానీ, రికార్డు ఎఫ్ఏలు కూడా ఈవెన్ వర్క్ జరుగుతున్నప్పుడు ఫొటోస్, ఎందుకంటే డైలీ మనం ఫొటోస్ తీస్తాము, అప్లోడ్ చేస్తాము. అదేవిధంగా ఎస్టిమేట్ వేసినప్పుడే ముందు ఫీల్డ్ ఏముందనే ఫోటో తీస్తాము, వర్క్ జరుగుతున్నప్పుడు ఫోటో, కంప్లీట్ అయిన ఫోటో పెట్టాల్సిన అవసరం బాధ్యత వీళ్ళపైన ఉంది. అది కూడా పెట్టలేదు. దీనికి పూర్తిగా నిర్లక్ష్యం ఈ స్టాఫ్ అందరిపైన ఉంది. ఇది ఫ్యూచర్లో జరగకూడదు. ఈ విధంగా జరగడానికి కూడా ప్రతి పంచాయతీలోని కూడా అవేర్నెస్ మీటింగు, బేస్ సీకర్స్తో కూడా ఒక మీటింగ్ ప్రతి గ్రామంలోని కూడా ఈ విధంగా కొలతల ప్రకారమే పని ఇవ్వడం జరుగుతుంది. అటెండెన్స్ వేస్తేనే పని ఇవ్వడం అనేది అవగాహన కల్పించి ఎంత కొలత వస్తుందో దానికి 300 రూపాయలకి వాళ్ళ దగ్గర వర్క్ టర్న్అవుట్ చేయించుకోవాల్సిన బాధ్యత పూర్తిగా టెక్నికల్ అసిస్టెంట్స్ ఎఫ్ఏఎల్ పైన, ఏపీ పైన ఉందండి. కాబట్టి దీనికి పర్యవసానంగా నెక్స్ట్ ఒక 15 daysలో ఈ అన్ని గ్రామ పంచాయతీల్లోని కూడా గ్రామ సభలు జరిపించి పంచాయతీ సెక్రటరీ కానీ, బేస్ సీకర్స్ ద్వారా టెక్నికల్ అసిస్టెంట్స్, ఫీల్డ్ అసిస్టెంట్స్, ఏపీఓ ఈ యొక్క అవేర్నెస్ అయితే కల్పించాల్సిన బాధ్యత ఉంది అని నాకు ఈ యొక్క ఆడిట్ ద్వారా పూర్తి అవగాహన అనిపించింది. కాబట్టి ఇది చేయిస్తామండి. ఈ ఆడిట్లో ఇప్పటివరకు వీళ్ళు చేసిన మెజర్మెంట్ డీవియేషన్స్ కానీ, ఈ డూప్లికేట్ జాబ్ కార్డ్స్ కానీ, రికార్డ్స్ మెయింటెనెన్స్లో సరిగా రికార్డ్ మెయింటైన్ చేయకపోవడం వల్ల మొత్తం టీఏలు, ఈసీ, ఏపీఓ ని సస్పెండ్ చేస్తున్నారండి. అట్లా ఎఫ్పిఎస్ డూప్లికేట్ జాబ్ కార్డ్స్ విపరీతంగా, అసలు డూప్లికేట్ జాబ్ కార్డ్స్ అనే కాదు, అసలు ఫైలింగ్లో పూర్తి బాధ్యత వహించాల్సింది గ్రామ పంచాయతీకి సంబంధించి ఫీల్డ్ అసిస్టెంట్స్. వర్క్ ఫైల్ అనేది, వర్క్ ఫైల్లో పూర్తి సమాచారం, ఎందుకంటే రిజల్యూషన్ లేనిది ఏ వరకు కూడా శాంక్షన్ పంపించలేరు వీళ్ళు. మేము కూడా కలెక్టర్ గారు శాంక్షన్ తీసుకోలేము. కానీ అసలు అవి ఫైలింగ్లో పెట్టడానికి కూడా వీళ్ళు అంత నిర్లక్ష్యం వహించారు. దాని పరంగా చూస్తే ఒక 8 మంది ఫీల్డ్ అసిస్టెంట్స్ని కూడా సస్పెండ్ చేయడం జరిగిందండి. రికవరీకి 30,52,000 రికవరీకి ఆదేశించడం జరిగింది. ఇందులో 3,70,000 పిఆర్ డిపార్ట్మెంట్ది,
ఇవి రెండు కూడా కన్సర్న్ వాళ్ళకి రికవరీకి ఆదేశించారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.